హరి ఓం. సమస్త ఆస్ట్రో పూజా వాహిని ప్రేక్షక ప్రభులందరికీ సహా డాక్టర్ రాఘవేంద్ర మోక్షగుండం గురూజీ చెయ్యును నమస్సుమాంజలుదు. హరి ఓం తత్సత్. ప్రియ ప్రేక్షక ప్రభులారా, మొట్టమొదటిగా మీకందరికీ సహా నూతన సంవత్సరం పరాభవనామ సంవత్సరం హార్దిక శుభాకాంక్షలు. యుగాది సంవత్సరం మున్మడుతుడిని యుగాది పండగ హార్దిక శుభాకాంక్షలు. మన తెలుగు వారందరికీ సహా యుగాది అనేది ఎంత ప్రముఖమైనదో మీకందరికీ తెలిసిన విషయమే. యుగాది పచ్చడి కానీ, పంచాంగ శ్రవణం కానీ, యుగాది రోజు మన కులదైవం పూజించడం కానీ, ఇవన్నీ కూడా మనకు వచ్చిన ఆనవాయితీలయ్యే ఉంటుంది. అదే క్రమంలో ఇప్పుడెప్పుడే మనము చక్కగా పంచాంగ పూజని సంపూర్ణం చేశాము. ఇక పంచాంగ పఠనము, పంచాంగ శ్రవణము దీనికి మొదలవుతున్నాము. దీనికి ముందుగా మన వీక్షకులందరికీ సహా ఉన్న ఒక్క ప్రశ్న ఏంటంటే, ఈ సంవత్సరం పేరు నకారాత్మకమైన పేరుంది, అంటే నెగటివ్ నేమ్ అని చెబుతాం. పరాభవ అనే పేరు అందరికీ తెలిసినట్టుగానే దీని అర్థం ఏంటంటే ఓటమి అనే ఒక అర్థం వస్తుంది, అంటే ఓడిపోవడం అనేది. ఇది పైకి కనపడే ఒక అర్థమై ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం ఒక పేరు నుంచి మనకు ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఈ సంవత్సరం మొత్తం మనము ఓటమినే చూస్తూ ఉండాలా, లేదు గెలుపు అనేది వస్తుందా అనే ప్రశ్న అందరూ సహా అడుగుతూనే ఉన్నారు. సవ్యమైన ప్రశ్నే, కానీ దీనికి అర్థం వెతకాలంటే మనము ముఖ్యంగా సంస్కృత వ్యాకరణంలో ఉన్న కొన్ని రహస్యాల్ని అర్థం చేసుకోవాలి. ప్రతి పదానికి కూడా పైకి కనపడే ఒక అర్థం ఉంటుంది, అంతరార్థం అనేది మరొకటి ఉంటుంది. పరాభవం అంటే ఓటమి, అందులో అనుమానం లేదు. కానీ దేని నుంచి ఓటమి? ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్తారంటే 60 సంవత్సరాల ఒక జాబితాలో ఇది 40వ సంవత్సరం. నారద మహాముని సృష్టించిన ఈ ఒక పేరుల్లో ఈ పరాభవ సంవత్సరం మనిషి దేని నుంచి ఓడాలి, దేనికి ఓడాలి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఒక హ్యూమిలిటీని, అంటే ఒక అహంభావాన్ని వదులుకునే ఒక మనస్తత్వాన్ని పెంచుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తుంది. ముఖ్యంగా మన ఈగోని డిఫీట్ చేయాలి అనేది ఇక్కడ ముఖ్యంగా చూపిస్తున్న ఒక అర్థమై ఉంటుంది. ప్రతి మనిషికి కూడా ఎంతో కొంత ఉండే ఉంటుంది, ఒక పెసరంత ఈగో అనేది ఉండే ఉంటుంది. అది లేకపోతే వాడు మనిషి అవ్వడు. కానీ దాన్ని ఎక్కడ ప్రదర్శించాలి, ఎక్కడ ఆపుకోవాలి, ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ నెగ్గాలి అనేది అర్థం చేసుకోవాలి. సో ఈ సంవత్సరం ఎక్కడ నెగ్గాలా కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పోడు అని చెప్పినట్టుగా తగ్గడమే ప్రధానమై ఉండే ఒక సంవత్సరంగా కనిపిస్తుంది. కాబట్టి ఎంత తగ్గితే అంత మంచిది. ఓటమి అనేది గెలుపుకి ఒక మెట్టుగా మనం భావించాలి అనేది ఇందులో ఉన్న ఒక గూఢార్థమై ఉంటుంది. కాబట్టి ప్రేక్షకులారా, ఎటువంటి సందేహాలు, ఎటువంటి గందరగోళాలు అవసరం లేదు. భగవంతుడు మనకు ఎలాంటి ఒక మార్గాన్ని చూపించాడో, విద్వాంసులు, ఋషిమునులు అందరూ సహా పంచాంగం మూలకంగా మనకు ఎటువంటి ఒక నిర్దేశనాన్ని ఇచ్చారో దాన్ని మనం సవ్యంగా పాటించామంటే ఈ సంవత్సరం కూడా చక్కగా జరగబోతుంది. అన్ని మంచిదే జరుగుతుంది. యశస్సు, ఆయుస్సు, సంపద, కీర్తి, ఆరోగ్యము అన్నీ కూడా మీకు లభిస్తాయి. ఎటువంటి సందేహాలు కూడా పెట్టుకోకండి. ఇక పంచాంగకర్తలు ఏం చెప్పారో, ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఆదాయ వ్యయాదులు ఎలా ఉంటుంది, కందాయ ఫలితాలు ఏముంటాయి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం పరిశీలిద్దాం. ఓం శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం తిథే శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాధరతే పాపై యోగాద్రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిం చ పంచాంగఫలముత్తమం. నమః సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. హరి ఓం తత్సత్. ముఖ్యంగా ఈ సంవత్సరం ఉన్న నవనాయకులు ఎవరెవరు అంటే రాజా, మంత్రి, సేనాధిపతి, వీళ్ళ ఈ ఒక స్థానాన్ని ఎవరెవరు వహించుకున్నారో దీనివల్ల జరిగే ఒక ఫలితాలు ఏమేవి అనేది మొదటిగా మనం గమనిద్దాం. ఈ సంవత్సరం రాజా గురు అంటే బృహస్పతి రాజుడై ఉన్నాడు. మంత్రి అయితే కుజుడు, అలాగే సేనాధిపతి చంద్రుడు, ఇక సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి మళ్ళీ చంద్రుడు, మేఘాధిపతి మరొక్కసారి చంద్రుడే, రసాధిపతి రవి, నీరసాధిపతి గురువు, ఇక పశునాయకుడు కృష్ణుడు. దీని ఫలితాలు ఏవేవై ఉంటాయి దీనికి పరిశీలిద్దాం. గురోహ రాజత్వ ఫలం ద్విజాతయ కర్మరత స్వధర్మ
సన్మార్గగా నీతివిదో నరేంద్రాః సుభిక్షమారోగ్య సుఖే ప్రజానాం సువృష్టిరబ్ధాధిపతౌ సురేజ్యే. బృహస్పతి అంటే గురువు రాజుడై ఉండడం వలన ఎలాంటి ఫలితాలు దక్కుతాయి అనేది ఇక్కడ గమనిస్తున్నాము. ముఖ్యంగా ద్విజులు అంటే బ్రాహ్మణులు సత్కర్మాలు చేసే విషయంలోనే ఎక్కువగా మనస్సుని పెట్టుంటారు. అలాగే అంటే స్వధర్మ నిరతులుగా ఉంటారు. చక్కని తమకు మరియు సమాజానికి కావాల్సిన అన్ని మంచి పనులు చేసేటటువంటిగా వాళ్ళ ఒక బుద్ధి ప్రవర్తన ఉంటుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కులధర్మాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఒక సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని మనం చూస్తున్నాము. మంచి నడత, మంచి ఒక నడవడిక ఇవన్నీ ఉండే ఒక రకంగా ప్రజలందరూ సహా ఉంటారు అనేది కనిపిస్తుంది. అలాగే రాజులు అంటే మమ్మల్ని పరిపాలించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా వరకు న్యాయ మార్గంలోనే రాజ్య పరిపాలన చేస్తారు అనేది చాలా ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన ఒక విషయంగా ఉంటుంది. ప్రజలందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు, అనారోగ్యం అనేది తక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం అనేది కనిపిస్తుంది. అలాగే వర్షాలు ఏ ఏ సమయాల్లో పడాలో ఆ సమయంలో చక్కగా పడతాయి. అలాగే ధాన్యాలన్నీ కూడా మనకు పుష్కలంగా ఈ సంవత్సరంలో పండే ఒక సాధ్యతలు ఎక్కువగా ఉంది అని కనిపిస్తుంది. ఇక కుజుడు మంత్రి అవ్వడం వలన ఎలాంటి ఫలితాలు కనిపిస్తాయి అంటే కొన్ని ప్రదేశాలలో పంటలన్నీ కూడా ఎండిపోవడము, అగ్నిభయం రావడము, అలాగే జలోపద్రవాలు అంటే నీటి వలన వచ్చే ఒక ఉపద్రవాలు కూడా ఎక్కువగా అయ్యే సాధ్యతలు, అలాగే సుంటరగాడి అంటే ఒక వాయు వలన వచ్చే ఒక సమస్యలు కూడా మనకు వాయు ప్రకోపాలు చాలా ఎక్కువగా ఉండే సాధ్యతలు కూడా కనిపిస్తుంది. కొంతవరకు పీడలు కూడా ఉన్మూర్త కూడా తెలియదునా కొంతవరకు రోగపీడలు కూడా మనుషుల్ని బాధించే సాధ్యతలు ఉంటాయనేది కనిపిస్తుంది. ఇక చంద్రుడు సేనాధిపతి అవ్వడం వలన ఎలాంటి ఫలితాలు దక్కుతాయి అనేది ఇది చాలా ఒక ఇంట్రెస్టింగ్ అయిన ఒక అంశంగా కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రుడు స్వభావతః సౌమ్య స్వభావుడైన ఒక గ్రహము. సేనాధిపతి అంటే ఒక అగ్రెసివ్నెస్, ఒక ముందుకు దూసుకు వెళ్ళి పనులు చేసే ఒక స్వభావం కలిగిన ఒక వ్యక్తి అయి ఉండాలి. కానీ సౌమ్య స్వభావం కలిగిన ఒక వ్యక్తి కానీ, రాజు ఒక దైవం కానీ, ఒక గ్రహం కానీ ఆ స్థానాన్ని అధిగమించినప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఇక్కడ మనం చూడాలి. సో చంద్రుడు సేనాధిపతి అవ్వడం వలన ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఏ సమయంలో వర్షాలు పడాలో ఆ సమయంలో చక్కగా పడతాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. మేఘాలు చాలా బాగా సంచారం చేస్తాయి అనేది ఇక్కడ చెబుతున్నారు. సో ఈ మేఘాలు చక్కగా అవి సంచారం చేయడం వల్లనే మనకు సువృష్టి అనేది కలుగుతుంది అనేది మనకందరికీ తెలిసిన ఒక ప్రాథమిక విజ్ఞాన విచారాలు అయి ఉంటుంది. ఇక ధాన్యాలకి ఈ ధరలు తక్కువ అయ్యే సాధ్యత చాలా ఉంటుందని చెబుతున్నారు. అదే ప్రకారంగా ప్రజలందరూ కూడా చాలా సుఖంగా ఉంటారు అనేది. ఇక ముఖ్యంగా ఏంటంటే ఈ గోవులు అంటే గోమాత చక్కగా పాలనివ్వడము, ఈ సంవత్సరంలో గోమాతకు ఎటువంటి ఒక తొందర కూడా ఎటువంటి ఒక సమస్యలు కూడా రాకపోవడము. గత సంవత్సరంలో మనం చూసాము పశువులకన్నిటికీ కూడా ఎలా ఒక కొత్త రోగాలు రావడము, దానివల్ల హాని కలగడం అనేది చూసాము. ఈ సంవత్సరం అయితే ముఖ్యంగా గోమాత చక్కగా ఉండడము, ఆరోగ్యభరితంగా సంపద్భరితంగా ఉండడము, చక్కగా పాలివ్వడము మనం చూస్తున్నాము. ఇక శుక్రుడు సస్యాధిపతి అవ్వడం వలన ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే ముఖ్యంగా కొన్ని ఈ ఒక డ్రై గ్రెయిన్స్ అని చెప్తాము, ఆర్గానిక్ మిలెట్స్ కానీ ఇలాంటి ఒక ధాన్యాలు కానీ ఎవరైతే ఎక్కువగా ఈ సంవత్సరంలో పండుతారో వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు వచ్చే సాధ్యతలు ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఈ ఒక ఎర్రటి మన్ను ఉన్న ఒక భూమి కానీ లేదంటే ఒక యాష్ కలర్ అని చెప్తాము, అంటే ఒక మిశ్రవర్ణం ఉన్న ఒక భూములు కానీ ఇలాంటి ఒక భూముల్లో ఎక్కువగా ఫలితాలు వచ్చే సాధ్యతలు కూడా కనిపిస్తుంది. ఇక బుధుడు ధాన్యాధిపతి అవ్వడం వలన కూడా ఈ సంవత్సరంలో మంచి ఫలితాలని చూస్తున్నాము. చాలా వరకు ధాన్యాలకి ఒక ధరలు తక్కే సాధ్యత. అలాగే అయితే కొంతవరకు ప్రజల ఒక మనస్సులో క్షామభీతి అనేది ఎక్కువయ్యే సాధ్యతలు ఉంటుంది. అంటే రేపేమైపోతుందో, ఎల్లుండి ఏమైపోతుందో, ఎప్పుడు ప్రాబ్లం వస్తుందో అనే ఒక ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్లో ఒక వరకు ఉండే సాధ్యతలు ఇక్కడ కనిపిస్తుంది. ఉన్మూర్త కూడా తెలియదనా అంటే ప్రజలు రేపేమై అవుతుందో, ఎల్లుండి ఏమవుతుందో అనే ఒక గందరగోళం మనసులో పెట్టుకొని ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ అంటే అభద్రతా భావంలో కాస్త నలిగే సాధ్యతలు ఎక్కువగా కనిపిస్తుంది. ఇక చంద్రుడు అర్ఘ్యాధిపతి అవ్వడం వలన సువృష్టి అవ్వడము, సస్యవృద్ధి అవ్వడం అనేది కూడా చెబుతున్నారు. మరొక్కసారి అన్ని పదార్థాలకు కూడా ధరలు తగ్గే సాధ్యతలు ఉన్నాయని చెబుతున్నారు. సో ఇవన్నీ మనము క్షూలంగా చూసుకున్నామంటే మనకి ఒకవైపు నకారాత్మకమైన ఫలాలు ఉన్నా కూడా దానిని అధిగమించే శుభ ఫలితాలు కూడా ఎక్కువగా ఉండడం అనేది కనిపిస్తుంది.
కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కువగా దీని గురించి మీరు ఆతంకాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదనేది స్పష్టమవుతుంది. ఇక రవేహ రసాధిపత్వ ఫలం. రవి అంటే సూర్యుడు రసాధిపతి అవ్వడం వలన ముఖ్యంగా శ్రీగంధం అంటే చందనం కానీ, కుంకుమం కానీ, గుగ్గులం కానీ, నూనె కానీ, లేదంటే నువ్వులు, అలాగే ఈ ఒక జెమ్ స్టోన్స్ అని ఏం చెప్తుంటాం, ఇలాంటివి కానీ, ఈ అన్ని పదార్థాలకి కూడా ధరలు అనేది తక్కువయ్యే సాధ్యతలు ఎక్కువగా ఉంటుంది. ప్రజలకు అత్యవసరంగా కావాల్సిన పదార్థాలు ఏవేవి ఉంటాయో అవన్నీ కూడా అందుబాటులో ఉండడం అనేది ఈ సంవత్సరంలో మనం గమనిస్తున్నాం. ఇక గురు నీరసాధిపతి అవ్వడం వలన కూడా చాలా ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఇక్కడ, ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరైతే ఈ ఒక బంగారం మీద ఒక వ్యామోహం పెట్టుకుని ఉంటారో వాళ్ళందరికీ ఒక శుభ సమాచారం ఈ సంవత్సరంలో పంచాంగకర్తలు చెబుతున్నారు. ఏంటంటే గురువు బృహస్పతి నీరసాధిపతి అవ్వడం వలన ఈ ఎల్లో కలర్ ప్రోడక్ట్స్ అనేవి ఏముంటాయి, పదార్థాలు అనేవి ఏముంటాయి, అవన్నీ కూడా ధరలు తగ్గుతాయి అని స్పష్టంగా చెబుతున్నారు. అంటే హరిద్రావరణం ఉండే ఒక పదార్థాలు, ముఖ్యంగా ఏది మనకు గమనానికి వస్తుంది, ఒకటి పసుపు, రెండోది బంగారము. కాబట్టి బంగార ధర ఈ రోజుకైతే బంగారం కానీ వెండి కానీ గగనానికి ఎక్కింది, దాని ధరలు మనము అందుబాటులో లేదు. కొనుక్కోవాలన్న కూడా చాలా మనము ఆచితూచి మనం అడుగు వేయాల్సిన ఒక సందర్భం. కానీ ఈ సంవత్సరము బంగారు ధరలు తగ్గే సాధ్యతలు ఉన్నాయనేది కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సమయం వచ్చినప్పుడు దాన్ని కొనుక్కొని మీరు ఇంట్లో ఒక సమృద్ధిని పెంచుకోవడానికి ఒక ఆస్పదిని కలిగించుకోండి. ఇక కృష్ణుడు పశునాయకత్వం వహించిన ఒక ఫలితాలు ఎలా ఉంటాయంటే, మనకందరికీ తెలుసుడు కృష్ణుడు అంటే ఎవడు, పశునాయకుడు, గోపాలకుడు. సాక్షాత్ వాసుదేవుడే ఈ ఒక పశునాయకత్వాన్ని వహించినప్పుడు మంచి ఫలితాలనే మనం నిరీక్షించవచ్చు. అలాగే ఈ సంవత్సరం కూడా అన్ని పశువులకి సుభిక్షము, సమృద్ధి అనేది దొరుకుతుంది. ఎలాంటి ఒక సమస్యలు ఉండవు, పుష్కళంగా ఆహారం అనేది లభిస్తుంది అనేది కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఈ సంవత్సరం ఫలితాంశం అనేది ఎలా చెప్పారు అనేది. ఈ పరాభవనామ సంవత్సర ఫలితాంశం ఇలా ఉంది. పరాభవాబ్దే రాజానః ప్రాప్నువంతి పరాభవం ఆమయ క్షుద్రధాన్యాని ప్రభూతాని సువృష్టయః అని చెప్పారు. అంటే ఈ పరాభవనామ సంవత్సరంలో రాజులకు, మంత్రులకు, అంటే ఎవరైతే పరిపాలించే ఒక వ్యక్తులై ఉంటారో రూలర్స్, వాళ్ళందరికీ కూడా ఎక్కువగా పరాభవాలు అంటే ఓటమి అనేది ఎక్కువగా వచ్చే సాధ్యతలు ఉన్నాయని కనిపిస్తుంది. ఇక కొన్ని ధాన్యాలైతే అప్పుడే నేను చెప్పినట్టుగా ఈ ఆర్గానిక్ గ్రెయిన్స్ కావచ్చు, మిలెట్స్ కావచ్చు, ఇలాంటివి అయితే బాగా పండుతుంది. వర్షాలు అయితే చక్కగా ఉంటుంది, ఎటువంటి సమస్య లేదు. కానీ అక్కడక్కడ రోగ బాధలు మమ్మల్ని బాధించే సాధ్యతలు ఉంటుంది అని కనిపిస్తుంది. దీని గురించి మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక ముఖ్యంగా మనమందరం వేచి చూసే ఒక విషయం ఏంటంటే ఈ కందాయ ఫలితాలు. ప్రతి నక్షత్రం వారికి అశ్విని నుంచి మొదలుకొని రేవతి వరకు కందాయ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది. ఈ కందాయ ఫలితాల గురించి ఒక్క విషయం చెప్పి తర్వాత ప్రతి నక్షత్రం వారికి ఉన్న సంఖ్యల గురించి మనం చూసుకుందాం. కందాయ ఫలితాలని 3 విధంగా వింగడించారు. ఒక సంవత్సరంలో ఉన్న 12 మాసాలని మొదటి 4 మాసాలుగా, మధ్యంలో వచ్చే 4 మాసాలుగా, చివరిలో వచ్చే 4 మాసాలుగా వింగడించారు. ఈ సంవత్సరం మనకి అధిక మాసం ఉంది కాబట్టి మొదటి 5 మాసాలు, మధ్యంలో వచ్చే 4 మాసాలు, చివరిలో వచ్చే 4 మాసాలుగా వింగడించారు. ఇందులో మనకు బెస సంఖ్య అంటే ఆడ్ నెంబర్ వచ్చిందంటే ఫలితాలు ఎక్కువ ఉంటుంది, శుభ ఫలితాలు అయి ఉంటుంది. సమసంఖ్య అంటే ఈవెన్ నెంబర్ వచ్చిందంటే అక్కడ ఫలితాలు అనేది సాధారణంగా ఉంటుంది, ఎక్కువ తక్కువ లేకుండా ఒక మీడియంగా ఉంటుంది అనేది. 0 కానీ వచ్చిందనుకుంటే నిష్ఫలితాంశము అని చెబుతున్నారు. ఇందులో కొన్ని నక్షత్రాల వారికి 2 కానీ 3 కానీ 0 వచ్చే సాధ్యతలు కూడా ఉంటాయి. అలాంటప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయనే దాన్ని తెలుసుకుందాం. మొదటో 4 మాసాలకి 0 వచ్చిందనుకుంటే రోగభయము అని చెప్పారు. అలాగే రెండో 4 మాసాలకి 0 వచ్చిందనుకుంటే మహాభయము అని చెప్పబడింది. ఇక 3, 4 మాసాలకి 0 వచ్చిందనుకుంటే ధనహాని అని చెప్పారు. ఇక 3, 0 అయిందంటే మహా కష్టము అని చెప్పారు. ఇక చూద్దాం ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు చెప్పబడిందో గమనిద్దాం. మొట్టమొదటిగా అశ్విని నక్షత్రం 4, 2, 4, భరణి నక్షత్రం 7, 0, 2, కృత్తికా నక్షత్రం 2, 1, 0, రోహిణి నక్షత్రం 5, 2, 3. చాలా చక్కగా ఉంది రోహిణి నక్షత్రం వారికి ఈ సంవత్సరంలో ఎటువంటి అనుమానాలు, ఎటువంటి ఒక కన్ఫ్యూజన్స్ లేదు మీకు. మృగశిర నక్షత్రం 0, 0, 1. జాగ్రత్తగా ఉండాలి మృగశిర నక్షత్రం వాళ్ళు. ఇక ఆర్ద్ర నక్షత్రం 3, 1, 4, పునర్వసు నక్షత్రం 6, 2, 2, పుష్యమి నక్షత్రం 1, 0, 0. మీరు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి.
మొదటి 4 మాసాలు 5 మాసాలు ఇలాగో గడిచిపోతుంది. చివరిలో వచ్చే 8 మాసాలు చాలా ఛాలెంజెస్ ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఆశ్లేష నక్షత్రం 4, 1, 3. మఖా నక్షత్రం 7, 2, 1 అద్భుతంగా ఉంది, ఏ సందేహము లేదు, దిగ్విజయంగా ఉంది ఈ సంవత్సరం. పూర్వా ఫల్గుణి అంటే పుబ్బా నక్షత్రం 2, 0, 4. ఉత్తరా ఫల్గుణి నక్షత్రం 5, 1, 2 మీకు కూడా అంతే, చాలా బాగుంది, దిగ్విజయంగా ఉంది ఈ సంవత్సరం. హస్తా నక్షత్రం 0, 2, 0. మొదలు తక్కువ, మళ్ళీ కొంచెం ఏదో ఎదుగుదల, మళ్ళీ డౌన్ అవ్వడం కనిపిస్తుంది, జాగ్రత్తగా ఉండాలి హస్త నక్షత్రం వారు. చిత్తా నక్షత్రం 3, 0, 3. స్వాతి నక్షత్రం 6, 1, 1 బాగుంది. విశాఖ నక్షత్రం 1, 2, 4 ఇది బాగుంటుంది. మనకి వర్ధమాన పురోగతిలో వెళ్ళామంటే ఎప్పుడు కూడాను చాలా హై చూసి దాన్ని అక్కడి నుంచి లోకి రావడానికన్నా లో నుంచి హైకి అలాగే ఎదుగుతూ సంవత్సరం ముగిసేసరికి ఎక్కువ మంచి ఫలితాలు చూడడం అనేది ఎప్పుడు బాగుంటుంది. సో అలాంటి ఒక ఫలితాలు విశాఖ నక్షత్రం వారు ఈ సంవత్సరం అనుభవిస్తారు మీరు. ఇక అనురాధ నక్షత్రం 4, 0, 2. జ్యేష్ఠ నక్షత్రం 7, 1, 0. మూలా నక్షత్రం 2, 2, 3. పూర్వాషాఢ నక్షత్రం 5, 0, 1. ఉత్తరాషాఢ నక్షత్రం 0, 1, 4. శ్రవణ నక్షత్రం 3, 2, 2 ఒక యావరేజ్గా మీడియంగా బాగుంటుంది. ధనిష్ఠ నక్షత్రం 6, 0, 0 జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనిష్ఠ నక్షత్రం వారు ఎటువంటి రిస్క్ని తీసుకోకండి, ఎటువంటి మీ కంఫర్ట్ జోన్ని వదిలి మీరు బయటకు వెళ్ళే ఒక సాహసాల్ని చేయకండి. ఈ సంవత్సరంలో మీకు కావాల్సిన వాళ్ళు ఆప్తులతోనే సదాకాలం ఉండండి, వాళ్ళ సలహాలు తీసుకోండి, వాళ్ళ నుంచి ఒక ప్రొటెక్షన్ తీసుకోండి, అంతా బాగుంటుంది. శతభిష నక్షత్రం 1, 1, 3. పూర్వాభాద్ర నక్షత్రం 4, 2, 1. ఉత్తరాభాద్ర నక్షత్రం 7, 0, 4. చివరిగా రేవతి నక్షత్రం 2, 1, 2. ఇవన్నీ కందాయ ఫలితాలు 27 నక్షత్రాల వారికి పంచాంగకర్తలు చెప్పిన విధానంగా ఇప్పుడు గమనించుకున్నాము. ఇక ప్రతి రాశి వారికి ఆదాయ వ్యయాదులు, ఆరోగ్య అనారోగ్యాలు, సుఖదుఖాలు, రాజపూజ రాజకోపము ఎలా ఉంది, ఏ ప్రమాణంలో ఉంది గమనిద్దాం. మొదటిగా మేషరాశి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 11% అయితే వ్యయం 5%. బాగా డబ్బులు సంపాదిస్తారు, ఎటువంటి సమస్యలు లేవు. అయితే డబ్బులు ఊరికే రావు, కష్టపడితేనే వస్తుంది. సో మీరు ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వడం వలన ఎలాంటి ఫలితాలు వస్తాయనేది నెక్స్ట్ తెలుస్తుంది మనకి. డబ్బులేమో సంపాదిస్తారు, సేవింగ్స్ చేసుకుంటారు, అప్పుల నుంచి బయటకు వస్తారు. కానీ ఆరోగ్యం 0, అనారోగ్యం 4. మీరు వేసే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ వలన, మీరు పడే ఎక్కువ హార్డ్ వర్క్ వలన ఆరోగ్యం దెబ్బతింటుంది, జాగ్రత్తగా ఉండాలి మేష మరియు వృశ్చిక రాశి వారు. రాజపూజ 4 అయితే రాజకోపం 2. సన్మానాలు, సత్కారాలు ఇవన్నీ బాగా జరుగుతాయి ఈ సంవత్సరంలో, ఎటువంటి సమస్య లేదు. సుఖమైతే 6, దుఃఖమైతే 3. ఇంకా వృషభ మరియు తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14. చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. మీది కానీ ఎన్నో ఒక బాధ్యతలని మీరు తీసుకోవడానికి వెళతారో దీనివల్లే మీరు చేసే సంపాదన కన్నా ఖర్చులు అనేది మీకు ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆరోగ్యం అయితే 4, అనారోగ్యం అయితే 5. ఈ విషయంలో కూడా మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. రాజపూజ 3, రాజకోపం 5. మిమ్మల్ని చాలామంది ఈర్ష్యతో, అసూయతో గమనిస్తూనే ఉంటారు. ఎందుకంటే మీరు ఒక రకంగా ఎవరి జోలికి వెళ్ళకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మీరు మీ పని ఇలాగే ఉండిపోయే ఒక సదాకాలం మీకంటూ ఒక ఆనందలోకాన్ని సృష్టించుకొని నెమ్మదిగా ఉండే ఒక వ్యక్తులు. కానీ ఈ గుణమే చాలామందికి ఇష్టం అవ్వదు. అందుకనే మిమ్మల్ని ఎక్కడ ఇరికించాలి, ఎక్కడ మీకు బాధ కలిగించాలి అని చూస్తూనే ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళు చేసే కొన్ని ప్రయత్నాల వలన ఈ సంవత్సరంలో మీకు సన్మానాలు, సత్కారాల కన్నా ఎక్కువగా అవమానాలు అయ్యే సాధ్యతలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఇక వృషభ తులారాశి వారికి సుఖమైతే 6, దుఃఖమైతే 3. మిథున కన్యా రాశి వారికైతే ఆదాయం 8, వ్యయం అయితే 11%. మీకు అంతే, సంపాదన కన్నా మీకు ఖర్చు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం 6, అనారోగ్యం 6, 2 బ్యాలెన్స్డ్గా ఉంటుంది. రాజపూజ 0, రాజకోపం 5. మర్యాదలు, గౌరవాలు లేకపోవడం కాకుండా అవమర్యాదలు, మీకు అక్కడక్కడ మీకు ఒక డిఫమేషన్ అనేది కలగడము, ఇలాంటి సాధ్యతలు ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. సుఖము 3, దుఃఖము సుఖము 6, దుఃఖము 3 మీకు. ఇక కర్కాటక రాశి వారికి ఆదాయం అయితే 8, వ్యయం అయితే 2. చాలా పొదుపు చేసే ఒక సంవత్సరం.
ఎలాంటి సమస్యలు కూడా లేదు, బాగుంది. ఆరోగ్యం అయితే 3, అనారోగ్యం 2. ఇక్కడ కూడా ఆరోగ్యందే పై చెయ్యి, శుభ ఫలితాలున్నాయి. రాజపూజ 1, రాజకోపం 2, సుఖమైతే 6, దుఃఖము 3. సింహరాశి ఆదాయం 5, వ్యయం కూడా 5. ఇక ఆరోగ్యం 1, అనారోగ్యం కూడా 1. రాజపూజ అయితే 4 భాగం, ఇక రాజకోపం అయితే 2 భాగం, సుఖమైతే 6, దుఃఖమైతే 3. ధనుస్సు మీనరాశి వారికి ఆదాయం 14%, కానీ వ్యయం కూడా 11% దాకా ఉంది మీకు. అంటే బాగా సంపాదిస్తారు, కానీ ఖర్చులు కూడా ఆల్మోస్ట్ అక్కడ దాకే వచ్చేస్తూ ఉంటుంది. ఎక్కడో ఒక 4 రాళ్ళు మీరు వెనకేసుకోవడము ఈ సంవత్సరంలో చూసే ఒక సాధ్యతలు ఉంటాయి అంతే. ఇక ఆరోగ్యం అయితే 5, అనారోగ్యం అయితే 2. ఎలాంటి మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటి నుంచి మీకు విముక్తి కలుగుతుంది, మీకు నివారణ కలుగుతుంది, బాగుంది ఈ సంవత్సరం. రాజపూజ 3, రాజకోపం అయితే 5. జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. సుఖము 6, దుఃఖము 3. ఇక మకర మరియు కుంభరాశి వారికి ఆదాయం అయితే 2, వ్యయం అయితే 8. 1కి 4 మీకు ఖర్చులు వచ్చే ఒక సంవత్సరం ఇది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి పోటీకి వెళ్ళకండి. వాడెవడో కొనుక్కున్నాడు, వాడెవడో సంపాదించాడో, ఎవడో ఖర్చు పెట్టాడో, వాడిలాగా నేను కూడా ఉండాలి, ఈ ఒక ప్రెస్టీజ్, ఈగో ఇలాంటి విషయాలన్నిటిని పక్కన పెట్టి మీరు మీ ఒక లిమిటేషన్స్ ఏమున్నాయో అందులో మాత్రమే జీవించడం నేర్చుకోవాలి ఈ సంవత్సరంలో. లేదంటే ఈ ఆదాయం వ్యయాలు ఏం చెప్తున్నామో అది మీకు తప్పనిసరిగా వర్తిస్తుంది. ఇక ఆరోగ్యం అయితే 6, అనారోగ్యం అయితే 4. రాజపూజ అయితే 4, రాజకోపం అయితే 2, సుఖము 6, దుఃఖము 3. ఇవన్నీ ద్వాదశ రాశుల వారికి అన్వయించే ఆదాయ వ్యయ, ఆరోగ్య అనారోగ్య విచారాలు అయి ఉంటుంది. ఇక ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మమ్మల్ని అడిగే విషయం ఏంటంటే, గురువుగారు ఈ సంవత్సరము గ్రహణాలు ఎప్పుడున్నాయి, ఎన్ని గ్రహణాలు జరుగుతున్నాయి, మనము ఆచరించాలా వద్దా అనేది అందరినీ ఇబ్బంది పెట్టే ఒక ప్రశ్న అయి ఉంటుంది. దాని గురించి ఇప్పుడు గమనిద్దాం. ఈ సంవత్సరం 12/8/2026 బుధవారం ఆషాఢకృష్ణ అమావాస్య రోజున సంభవించే సూర్యగ్రహణము యావత్ భారతదేశంలో కనపడదు కాబట్టి దీన్ని ఆచరించాల్సిన అవసరం లేదు. తర్వాత 28/8/2026 శుక్రవారం శ్రావణ శుక్ల పూర్ణిమ రోజున సంభవించే పార్శ్వ చంద్రగ్రహణం, ఇది కూడా యావత్ భారతదేశంలో కనిపించదు కాబట్టి ఆచరించాల్సిన అవసరం లేదు. తర్వాత 3వ గ్రహణం 6/2/2027 ఫిబ్రవరి, నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో వచ్చే ఒక గ్రహణం అయి ఉంటుంది. శనివారం రోజున పుష్యకృష్ణ అమావాస్య రోజున సంభవించే ఈ ఒక సూర్యగ్రహణము మళ్ళీ యావత్ భారతదేశంలో కనిపించదు కాబట్టి దీన్ని ఆచరించాల్సిన అవసరం కూడా లేదు. చివరిగా 4వ గ్రహణము ఈ సంవత్సరంలో 20/2/2027 శనివారం రోజున మాఘ శుక్ల పౌర్ణిమ రోజున సంభవించే భచ్చాయ అంటే పెనంబ్రల్ అని చెబుతాము. ఈ భచ్చాయ చంద్రగ్రహణము ఇది కూడా కనిపించదు కాబట్టి పాటించాల్సిన అవసరం లేదు. ఎలాంటి యూట్యూబర్స్ కానీ, ఎలాంటి న్యూస్ ఛానల్స్ వాళ్ళు కానీ, ఎలాంటి మబ్బు పెట్టే వ్యక్తులు కానీ చెప్పే ఈ ఒక అర్థమైన విషయాలు, హాఫ్ నాలెడ్జ్తో చెప్పే విషయాలకి ఇరుక్కోవాల్సిన అవసరం లేదు. పంచాంగకర్తలు మనకేం చెప్తారో అది మాత్రమే ఆధారమై ఉంటుంది. ఏ పంచాంగమైనా తీసుకోండి, అది కన్నడంలో ఉండే ఒక ఒంటికొప్పల పంచాంగం కావచ్చు, తెలుగులో ఉండే గుంటూరు పంచాంగం కావచ్చు, గంటల పంచాంగం కావచ్చు, ఏ పంచాంగకర్తలు అయినా చెప్పేది ఒకే విషయం. ఎందుకంటే అస్ట్రాలజీ ఈజ్ ప్యూర్ మ్యాథమెటిక్స్. 2+2 అని ఎవరు క్యాలిక్యులేట్ చేసినా కూడా 4 రావాలి. అక్కడ 4 కన్నా తక్కువ కూడా రాదు, ఎక్కువ కూడా రాదు. కాబట్టి పంచాంగకర్తలు ఏం చెప్తారో దాన్ని మాత్రమే విందాం, దాన్ని మాత్రమే పాటిద్దాం. గ్రహణ సమయంలో ఎలాంటి న్యూస్ ఛానల్స్, ఎలాంటి యూట్యూబర్స్ నుంచి మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. మరొకసారి చెప్తున్నాను. ఇవన్నీ ప్రముఖంగా మనకు కావాల్సిన విషయాలు అయి ఉంటాయి. ఇక చాలా విషయాలు ఉంటాయి, అవన్నీ కూడా మీకు రాను ముందు రోజుల్లో ఆస్ట్రో పూజా వాహినిలో మీకు అన్ని ఆసక్తికరమైన విషయాల్ని మేము ప్రస్తుతపరుస్తూనే ఉంటాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. అలాగే ఎలాంటి జ్యోతిష్యపరమైన వాస్తు సంబంధించిన ఒక విషయాలు కానీ, పూజలకు సంబంధించిన విషయాలు కానీ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ దొరుకుతూనే ఉండాలంటే ఆస్ట్రో పూజా వాహినిని మీరందరూ సహా ఫాలో అవ్వండి. ఇక్కడ మీకు కావాల్సిన అన్ని సలహాలు కానీ, కన్సల్టేషన్స్ కానీ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రెండింటి ద్వారా మేము మీకు అందిస్తూనే ఉంటాము. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితం బ్రాహ్మణా సంతు నిర్భయాః
అపుత్రాః పుత్రిణ సంతు పౌత్రిణః అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం సమస్త సన్మంగళాని భవంతు సత్యాయేతా ఆశిషః సంతు భద్రం కళ్యాణం మంగళం శివం శుభం శోభనం. హరి ఓం. స్వస్తి. మరొకసారి అన్ని తెలుగు వాళ్ళకి పరాభవనామ సంవత్సర హార్దిక శుభాకాంక్షలు. ఈ యుగాది, ఈ కొత్త సంవత్సరం మీ అందరి జీవితంలో ఒక వెలుతురుని, ఒక మలుపుని, ఒక ఎదుగుదలని అన్నిటినీ తీసుకొని రావాలని, మీరేవేవన్నీ అనుకున్నారో అవన్నీ కూడా సిద్ధించాలని భగవంతుడిలో మరొక్కసారి మేమందరూ సహా చక్కగా ప్రార్థించుకుంటున్నాము. అందరికీ యుగాది శుభాకాంక్షలు.